నర్మదాని తీసుకొని వాళ్ళ అమ్మా, నాన్న జ్యువెల్లరీ షాప్‌కి వస్తూ ఉంటారు. ఇంతలో అక్కడ ఉన్న నర్మదాని చూసి, "అది చూడు, అది చూడు, అది చాలా బావుంది కదా!" అని చెప్పేసైతే నర్మదాకి చెప్తూ ఉంటుంది వాళ్ళమ్మ. ఇంతలో సాగర్ అక్కడికి వచ్చి, "ఏంటి నర్మదా ఇంకా బయటికి రాదు? వస్తే త్వరగా వెళ్ళిపోవచ్చు కదా!" అని చెప్పేసైతే ఆలోచిస్తూ అక్కడే ఉండిపోతూ ఉంటాడు. ఇంతలో అక్కడికి ఒక అమ్మాయి వచ్చి, "మీరు ఏదో చేస్తున్నారు. నాకు ఏదో తేడా కొడుతుంది. మీరు ఏదో దొంగ పనే కదా చేస్తున్నారు. నాకు ఏదో అది తెలుసుకున్నంత వరకు నాకు ఊపిరి పట్టదు. అలాగే నేను అదేదో త్వరగానే తెలుసుకుంటాను మీరు అది చేసేలోపు" అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న సాగర్ వాళ్ళ తమ్ముడు అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు. "మీరు ఏం చేసినా సరే నేను అది బయలు పెడతాను" అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న సాగర్ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి, "నువ్వు ఇక్కడి నుండి త్వరగా వెళ్ళవా" అని చెప్పేసైతే తనని పంపించేస్తూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న నర్మద వాళ్ళ అమ్మ మాత్రం, "అన్నీ నీకు నచ్చినవి ఏవైనా తీసుకో. నువ్వు ఏది తీసుకున్నా సరే నాకు ఇష్టమే" అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. అక్కడికి వచ్చిన అమ్మాయి మాత్రం, "మీరు ఏం చేస్తున్నారో నేను త్వరలోనే తెలుసుకొని వీళ్ళందరికీ బయలు చేస్తాను" అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఇంతలో నర్మద వాళ్ళమ్మ, "సరే అయిపోయింది కదా! పద వెళ్ళిపోదాం నర్మద" అని చెప్పేసైతే పిలుస్తూ ఉంటుంది. ఇంతలో అది చూసిన నర్మద అయితే, "అమ్మ ఒక్కసారి ఆగు. నువ్వు తాళిబొట్టు కొన్నావు కదా! అది నాకు ఇవ్వవా? నేను పట్టుకొని వస్తాను. దాన్ని చూసుకోవాలని ఉంది ఒక్కసారి" అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వాళ్ళ అమ్మ అయితే తన చేతికి తాళిబొట్టుని ఇస్తూ ఉంటుంది. "ఈ తాళిబొట్టునే ఎలాగైనా సరే నేను సాగర్‌తో కట్టించుకోవాలి. అమ్మ చేతుల మీదుగా ఇచ్చింది కదా నాకు. ఈ తాళిబొట్టునే సాగర్ మెడలో వేయించేటట్లు నేను చూసుకోవాలి" అని చెప్పేసైతే అనుకుంటూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న వాళ్ళ అమ్మ మాత్రం, "ఏంటో దీన్ని పిచ్చి వేషాలు, పిచ్చి మాటలు" అని చెప్పేసైతే అనుకుంటూ ఉంటుంది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్.